జంతు సామ్రాజ్యంలో వేలాది రకాల జీవ జంతువులు ఉన్నాయి. కానీ ఈ జీవుల్ని గుర్తించే అతి పెద్ద గుర్తు వాటి రంగు. ఈ రంగు వల్లే మనం వందలాది జంతువుల మధ్యలో కూడా వాటిని సులభంగా గుర్తుపట్టేస్తాం. ప్రకృతి ప్రతి జంతువుకి ఒక ప్రత్యేకమైన రంగు ఇచ్చింది. అది వాటిని అందరి నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూస్తుంది. ఇక్కడ కొన్ని జంతువులు రంగులుగా ఉంటాయి. మరి కొన్నిటి శరీరం పైన ఒకే రంగు మాత్రమే ఉంటుంది. ఈ రంగుల ప్రపంచం నుంచి ఈ రోజు మీ ముందుకు తెచ్చిన జంతువులు ప్రకృతి నీలం అంటే బ్లూ రంగుతో అనుగ్రహించినవి. ఈ రంగు వల్లే ఇవి మిగతా జంతువులన్నిటి నుంచి డిఫరెంట్ గా అత్యంత అందంగా కనిపిస్తాయి. కొన్ని జంతువులు అంత అందంగా ఉంటాయి, ఎవరైనా ఒకసారి చూస్తే చూస్తూనే ఉండిపోతారు. అయితే భయపడకుండా రండి, ఈ నీలం జంతువుల దగ్గరికి వెళ్దాం. బ్లూ మకావ్. ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఒక అద్భుతమైన పక్షి. రంగుల శరీరం, ప్రత్యేకమైన నడవడిక దీన్ని అత్యంత అందమైన పక్షిగా నిలిపేస్తాయి. సాధారణంగా మకావ్ పక్షులు ప్రతి జాతికి ఒక ప్రత్యేక రంగు ఉంటుంది. కానీ బ్లూ మకావ్ మాత్రం తన మొత్తం నీలం శరీరం వల్ల ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. దీనికి నీలం శరీరం, నల్లని ముక్కు, కళ్ళ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. దూరం నుంచే దీన్ని సులభంగా గుర్తించవచ్చు. 2011లో దీనిపైన రియో అనే పాపులర్ యానిమేషన్ సినిమా కూడా వచ్చింది. ఒకవైపు మకావ్ గురించి ఇంత మంచి విషయాలు ఉంటే, కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే బ్లూ మకావ్ జనాభా చాలా తగ్గిపోయింది. వాటిని రక్షించేందుకు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. బ్లూ మార్ఫో సీతాకోక చిలుక. సీతాకోక చిలుకలు ప్రపంచంలోనే అతి అందమైన జీవులు అని అందరికీ తెలుసు. వాటి రంగులు, ఆకృతులు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. అలాంటి చిలుకల్లో ఒకటి బ్లూ మార్ఫో. అద్భుతమైన నీలం రంగుతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ బ్లూ మార్ఫో రెక్కలు అత్యంత అందమైన నీలం, అంచులపైన నలుపు, పైన తెలుపు మచ్చలు. ఇవన్నీ దాని అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ప్రత్యేక రంగు రూపం వల్ల దీనిని ప్రపంచంలోనే అతి అందమైన చిలకల్లో ఒకటిగా భావిస్తారు. సాధారణంగా సెంట్రల్, సౌత్ అమెరికా రెయిన్ ఫారెస్ట్ లోనే దొరుకుతాయి. కానీ ఇవి అత్యంత అరుదు. చూడాలంటే చాలా కష్టపడాలి. కొందరు చూసి పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అది వీటి జనాభాకు మంచిది కాదు. ఇది వాటి సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. గ్లాకస్ అట్లాంటికస్ అంటే బ్లూ డ్రాగన్. ప్రపంచంలోనే ఎన్నో వింత జీవులు చూశారు. కానీ ఈ గ్లాకస్ అట్లాంటికస్ చూడడం నిజంగా థ్రిల్లింగ్. దీని శరీరం అంతా అసాధారణంగా ఉంటుంది. మొదటిసారి చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ జీవి శరీరం లేత నీలం, వీపు మీద లోతైన నీలం గీతలు. ఇదే రూపం సముద్రంలోని అతి అందమైన జీవుల్లో ఒకటిగా చేస్తుంది. కానీ ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే దీని శరీరంలో భయంకరమైన విషం ఉంటుంది. ఇది శత్రువుల్ని చంపగలదు. ఇది కూడా చాలా అరుదు, సులువుగా కనిపించదు. కానీ విషం ఉందని కాదనలేం. గ్రీకు పురాణాల్లో దీన్ని సముద్ర దేవుడు అని పిలుస్తారు. ఇంకా అమరమని నమ్ముతారు. బ్లూ పాయిజన్ డాట్ ఫ్రాగ్. నురీనామ్ బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్ లో దొరికే ఈ బ్లూ పాయిజన్ డాట్ ఫ్రాగ్ చూడడానికి అందంగా ఉంటుంది. కానీ ప్రవర్తన మాత్రం భయంకరం. శరీరం నీలం, పైన నలుపు మచ్చలు, చర్మంలో ఘోరమైన విషం. ఒక్క క్షణంలో వేటని చంపేస్తుంది. ఈ విషం దీనిలో స్వయంగా ప్రొడ్యూస్ కాదు. అడవిలో విషచీమలు తింటూ, అందువల్ల చర్మంలో విషం పేరుకుపోతుంది. కానీ ఈ గుణమే దాని శత్రువు. విషం కోసం దీనిని వేటాడతారు. డాట్ ఫ్రాగ్ అనే పేరు వేటగాళ్ల నుంచే వచ్చింది. నీలం శరీరం వల్ల బ్లూ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని పిలుస్తారు. బ్లూ సీ స్టార్ లేదా స్టార్ ఫిష్. బ్లూ సీ స్టార్ ఫిష్ గురించి వినే ఉంటారు. ఇది నక్షత్రం షేప్ లో ఉంటాయి. అందుకే స్టార్ షిప్ అని పిలుస్తారు. ఒక జాతి బ్లూ సీ స్టార్ నక్షత్రం ఆకారంతో పాటు నీలం రంగుతో గుర్తించబడుతుంది. దీని శరీరం లేత నీలం నుంచి లోతైన నీలం వరకు ఉంటుంది. ఇతర జీవుల మధ్యలో దూరం నుంచే గుర్తించబడుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే నీలం జీవులు నీటి బయట రంగులు మారిపోతాయి. కానీ బ్లూ స్టార్ నీటి లోపల బయట రెండు చోట్ల నీలంగానే ఉంటుంది. దీని చేతుల పొడవు 3 నుంచి 5 అంగుళాలు ఉంటుంది. ఈదుతుంటే అద్భుతంగా కనిపిస్తుంది. బ్లూ జే. సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, కెనడాకు చెందిన ఈ బ్లూ జే చిన్న పక్షి చూడగానే అట్రాక్ట్ చేస్తుంది. శరీరం నీలం, తెలుపు, నలుపు మిక్స్ ఉంటుంది. తల నుంచి తోక వరకు బ్లూ కలర్, కింద భాగం తెలుపు. ఇది దాని అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. తోక పైన ఇతర రంగులు మచ్చల సౌందర్యాన్ని పెంచుతాయి. కానీ ఒక నిజం ఏంటంటే దీని రెక్కలు నిజంగా నీలం కావు, గోధుమ రంగులో ఉంటాయి. దీనిపైన లైట్ పడితే సెల్స్ వల్ల నీలంగా కనిపిస్తాయి. ఆడ, మగ ఒకేలాగా ఉంటాయి. కానీ మగవి కొంచెం పెద్దవి. రాయల్ బ్లూ ట్యాంక్ ఫిష్. మీరు సముద్రంలో ఎన్నో అందమైన జీవులు చూసే ఉంటారు. కానీ రాయల్ బ్లూ ట్యాంక్ ని చూస్తే మిగతావన్నీ మర్చిపోతారు. ఇండో పెసిఫిక్ మహాసముద్రంలో దొరికే ఈ చేపలు అద్భుతమైన నీలం రంగుతో గుర్తించబడతాయి. మొత్తం శరీరం రాయల్ బ్లూ, చిన్న తోక పైన పసుపు రంగు. ఇంకా దీని పొడవు 10 నుంచి 12 అంగుళాలు మాత్రమే. కానీ నీలం రంగు వల్ల నీటిలో సులభంగా గుర్తుపడతారు. స్వచ్ఛమైన నీటిని, కోరల్ రీఫ్ చుట్టూ ఇష్టపడతాయి. దీని అందం చూసి ఆక్వేరియంలో పెంచుకోవాలనిపిస్తుంది. బరువు 400 నుంచి 430 గ్రాములు ఉంటుంది. జీవితకాలం 20 సంవత్సరాలు. ప్రమాదం ఉంటే తోక చుట్టూ ఉన్న ముళ్ళ నుంచి విషం విడుదల చేస్తాయి. పీకాక్. ప్రపంచంలోనే అతి అందమైన జీవుల్లో ఒకటి అనడంలో ఎవ్వరూ
ఎవ్వరూ విభేదించలేరు. బ్లూ కలర్ శరీరం, రంగుల రెక్కలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. రెక్కలు విచ్చుకొని నాట్యం చేస్తుంటే కళ్ళు తిప్పుకోలేరు. ఈ అందం వల్లనే దేశీయ జాతీయ పక్షిగా ఎంపికైంది. వర్షం చూసి రెక్కలు విచ్చుకుంటుందని తెలుసు, కానీ పీకాక్స్ ని అట్రాక్ట్ చేసేందుకు కూడా నాట్యం చేస్తుంది. పీకాక్ అన్ని మగవాటిని చూసి ఇష్టమైన దాన్ని పార్ట్నర్ గా ఎంచుకుంటుంది. అడవిలోనే కాదు, భారతీయుల ధార్మిక సంస్కృతి నమ్మకాల్లో కూడా పీకాక్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. బ్లూ లాబ్స్టర్. ఈ లాబ్స్టర్ ని అందరూ ఒకసారైనా చూసే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సీ ఫుడ్ ప్రియులకు ఇష్టమైంది. సాధారణంగా లాబ్స్టర్స్ గోధుమ రంగులో ఉంటుంది, కానీ ఇవాళ మీ ముందుకు తెచ్చింది నీలం శరీరంతో పాపులర్ అయిన బ్లూ లాబ్స్టర్. ఈ అసాధారణమైన రంగు వల్ల అందంగా కనిపిస్తుంది. మరో ప్రత్యేకత, ఇది అత్యంత అరుదు. ప్రపంచంలో 20 లక్షల లాబ్స్టర్స్ లో ఒకటి మాత్రమే బ్లూ లాబ్స్టర్ గా జన్మిస్తుందని అంటారు. ఈ నీలం రంగు జెనెటిక్ వల్ల వస్తుంది. సాధారణంగా పొడవు 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది, కొన్ని 5 అంగుళాల వరకు పెరుగుతాయి. ఇది ఏమైనా గానీ బ్లూ లాబ్స్టర్ ని చూడడం నిజంగా అద్భుతం. ఇవి ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని అద్భుతమైన జీవులు. నీలం శరీరం వాటిని అత్యంత ప్రత్యేకంగా చేస్తుంది. మీకు వీటిలో ఏ జీవి అత్యంత ప్రత్యేకంగా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.